John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము. First two verses. మొదటి రెండు వచనాలు. I am the true vine. నేను నిజమైన ద్రాక్షవల్లిని. And my Father is the husbandman. నా తండ్రి వ్యవసాయకుడు. Every branch in me that beareth not fruit, he taketh away. Every branch that beareth fruit, he purgeth it. ఫలింపని ప్రతి తీగను ఆయన మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. He purgeth it that it may bring forth more fruit. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. My dear friends, ప్రియ స్నేహితులారా, the testimony about our Lord began, of course, in the Old Testament. పాత నిబంధన గ్రంథములోనే మన ప్రభు యొక్క సాక్ష్యం అనేటటువంటిది ప్రారంభమైనది. The Savior is coming. The anointed Christ is coming. అభిషిక్తుడైనటువంటి క్రీస్తు లేక ఆత్మరక్షకుడు రాబోతున్నారు. And what did Jesus teach? యేసు ఏమి బోధించారు? By their fruit ye shall know them. వారి ఫలములను బట్టి మీరు వారెవరో గుర్తుపడతారు. That's the unmistakable sign of a tree. ఒక చెట్టును గుర్తుపట్టడానికి అదే స్పష్టమైనటువంటి విధానము. What is the fruit which this tree bears? ఈ చెట్టు ఏ ఫలాలను ఫలిస్తున్నది? Does it bear? What are these fellows doing with the loudspeakers? Does it bear fruit which is edible? నిలిచి ఉండేటువంటి ఫలములను ఈ చెట్టు ఫలిస్తూ ఉన్నదా, లేక తినగలిగినటువంటి ఫలములను, మధురమైన ఫలములను? What kind of fruit is this? ఇది ఎలాంటి ఫలము? You know, I have to get to know a lot of fruit which I never knew. నాకు అంతకుముందు ఎన్నడూ తెలియనటువంటి ఫలముల గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సి వచ్చినది. Because suddenly I find a very strange looking fruit set before me in some part of the world. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అకస్మాత్తుగా నా ఎదుటగా నాకు ఎన్నడూ తెలియనటువంటి ఫలములను పెడతా ఉంటారు. I say, what fruit is this? ఇది ఏం ఫలమని అడుగుతాను. They say, you try it, it's very nice. మీరు తిని చూడండి, చాలా బాగుంటుందండి అంటారు. But somehow I have an old habit of just liking a few fruit only. అయితే నాకున్నటువంటి ఒక పాత అలవాటు ఏంటంటే కొన్ని పండ్లంటే మాత్రమే నాకు బాగా ఇష్టము. And one of those fruit is Banginipalli. నేను ఇష్టపడేటువంటి ఫలాల్లో ఒకటేంటంటే బంగినిపల్లి మామిడి పండు. And I don't care very much for other fruit. మిగిలిన ఫలాలను నేను పెద్దగా పట్టించుకోను. But there are some wonderful fruit. అయితే మరి కొన్ని అద్భుతమైన ఫలాలు ఉన్నాయి. In the early part of the New Testament, క్రొత్త నిబంధన ఆరంభ కాలంలో John the Baptist said, బాప్తిస్మిచ్చే యోహాను చెప్పారు, the axe is laid at the root of every tree. గొడ్డలి ప్రతి చెట్టు వేరు మీద ఉంచబడి ఉన్నది. Every tree that beareth not forth good fruit shall be hewn down and cast into the fire. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో వేయబడును, నరకాగ్నిలో వేయబడును. Of course, we all do the same thing. సరే, మనం అందరం కూడా అలాగే చేస్తాం అనుకోండి.
If you see a tree in your garden మీ యొక్క తోటలో ఒక చెట్టును మీరు చూచినప్పుడు and that tree does not bring forth any good fruit, ఆ చెట్టు ఎలాంటి మంచి ఫలాన్ని కూడా ఫలించడం లేదు, and it occupies so much room in your garden, మీ తోటలో ఎంతో స్థలాన్ని అది ఆక్రమించుచూ ఉన్నది, what do you say? మీరేం చెప్తారు? Cut it down. దాన్ని నరికివేయండి, Let us put a fruit bearing good tree. ఆ స్థానములో ఫలాలు ఫలించే చెట్టును వేద్దాము. Now, my dear friends, ప్రియ స్నేహితులారా, there are the fruit of the flesh శరీర ఫలాలు ఉన్నాయి, and all of us bear that fruit. మనమందరం కూడా శరీర ఫలాలను ఫలిస్తున్నాము. You know, our thoughts. మన తలంపులు. Tell me your thoughts and I will tell you what your product is. మీ తలంపులేంటో చెప్పండి, మీ జీవితంలోని ఫలాలేంటో నేను చెప్తాను. Because ఎందుకంటే it all begins with your thought. సమస్తము కూడా మీ తలంపుతోనే ప్రారంభమవుతుంది. You know, everybody here knows we have fearful thoughts, suspicious thoughts. మనందరికి కూడా భయాన్ని కలిగించే తలంపులు, అనుమానపు తలంపులు అనే విషయం తెలుసు. And you know also that you have thoughts of ill will. ద్వేషపూరితమైన తలంపులు కూడా మీకున్నవని తెలుసును. ద్వేషము కాదు, ill will is not good will. చెడు భావము, వ్యతిరేక భావము, వ్యతిరేక భావ తలంపులు. Some people are full of negative thoughts. కొంతమందికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో నిండి ఉంటారు. You know, fearful thoughts. భయాన్ని కలిగించే తలంపులు. Fear and faith do not go together. భయము విశ్వాసము కలిసి ఉండలేవు. My father used to say again and again, మా నాన్నగారు మాటి మాటికి చెప్తుండేవారు, faith and sin will not go together. విశ్వాసము పాపము కలిసి ఉండలేవు. That is why what we call Christianity today is such a fruitless kind of religion. అందుకనే ఈ దినమందు మనం దేనిని క్రైస్తవం అని పిలుస్తున్నామో అది కేవలం ఫలము లేనటువంటి మతము లేక భక్తి అయిపోయినది. What is the good of that kind of religion? అలాంటి మతము లేక భక్తి వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? Nothing. ఏమీ లేదు. Formerly our parents were, our grandparents were all Hindus or Muslims or whatever. ఒకప్పుడు మన తల్లిదండ్రులు, మన పితరులందరూ కూడా హైందవులుగాను మహమ్మదీలుగాను ఉండినారు. All right, they heard about the Lord Jesus. సరే, వారు ప్రభువైన యేసుని గురించి విన్నారు. They said, the Lord Jesus is better, యేసు ప్రభు is purer. యేసు ప్రభువారు శ్రేష్టమైన వారు, పవిత్రమైనటువంటి వారు అని వారు చెప్పారు. I can trust this living, loving Savior. ఈ సజీవుడైన ప్రేమగల రక్షకుడిని నేను నమ్మగలను అని. And so, కాబట్టి some of our old grandparents and others, మన తాతలు మరికొందరు, they faced some persecution. వారు కొంత హింసను ఎదుర్కొన్నారు. Some of them were thrown out of the society, their societies. వారి యొక్క సమాజం నుంచి వారిలో కొందరు వెలివేయబడినారు. Some of them were disowned by their parents. వారి తల్లిదండ్రులు వారిని మా బిడ్డలు కాదని నిరాకరించారు. Some of them were cut off from all their heritage. వారి ఆస్తిపాస్తులు, స్వాస్థ్యం అంతటి నుంచి కూడా కొంతమంది పూర్తిగా వేరు చేయబడ్డారు. In some ways or other, some way or other, they were persecuted. ఏదో ఒక రూపములో వారు హింసించబడినారు. But the Lord Jesus said, అయితే ప్రభువైన యేసు చెప్పారు, blessed are you when you are persecuted for righteousness' sake. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు అని ప్రభువైన యేసు చెప్పారు.
See, in many situations today, నేటి అనేక పరిస్థితులలో people are persecuted simply because they are righteous. వారు నీతిగా ఉంటున్నారు కాబట్టి మాత్రమే వారు హింసించబడుతూ ఉన్నారు. My father was a teacher. మా నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు. He became a headmaster and so on and so forth. ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు అలాగా పై పదవికి ఎదిగారు. But కానీ in the examinations, he would not permit copying or cheating. పరీక్షలు జరిగే సమయంలో ఎవరు చూచి రాయటము, కాపీ కొట్టాన్ని, మోసం చేయడాన్ని అనుమతించేవారు కారు. And people used to think, ప్రజలు తలంచేవారు, how can Mr. Daniel continue in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో దానియేలు గారు ఏ విధంగా కొనసాగగలరు? How can he be a teacher in our high schools? మన ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా ఎలా కొనసాగగలరు? He will not tolerate copy. కాపీలు కొట్టడాన్ని ఆయన ఏమాత్రము అనుమతించరు. Nowadays, ఈ దినాలలో even teachers and lecturers encourage copy. ఉపాధ్యాయులు, లెక్చరర్లే కాపీ కొట్టడాన్ని ప్రోత్సహిస్తున్నారు. And students are having a lot of difficulty when they say in the exam hall, we do not want your help. మీరిచ్చే సహాయం మాకు అక్కర్లేదు అని విద్యార్థులు చెప్తూ ఉన్నప్పుడు వారికి ఎంతో ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది. So the invigilators have become cheaters. కాబట్టి పరీక్షలు నిర్వహించేవారే మోసగాండ్రైపోయారు. Sometimes our students, converted students, కొన్నిసార్లు మన మారుమనసు పొందినటువంటి విద్యార్థులు they find that they are oppressed because they do not cheat. వారు కాపీలు కొట్టడం లేదు, పరీక్షల్లో మోసం చేయటం లేదు కాబట్టి వారు ఎంతో సమస్యను, బాధను ఎదుర్కొంటున్నారు. Now in offices also, ఆఫీసులలో కూడా when there is one man who does not take a bribe, లంచాలు తీసుకునే వ్యక్తి ఒక్కడు ఉన్నప్పుడు there is a lot of trouble for others in the office. ఆఫీసులో మిగిలిన వారందరికీ అది ఎంతో ఒక సమస్య. And when the boss of the office is a converted man, ఆ ఆఫీసులోని పై అధికారి మారుమనసు పొందిన వ్యక్తి అయి ఉన్నప్పుడు, and he will not allow any bribe taking, ఆయనేం ఆఫీసులో ఎవరిని లంచాలు తీసుకునేవాడు. everybody is angry. When is this man going to retire? దానిని బట్టి అందరికీ కోపమే, ఈయన ఎప్పుడు పదవి విరమణ చేస్తాడు. So on it goes in every field. ప్రతి రంగములో కూడా ఇలాగనే జరుగుతూ ఉన్నది. Now when we come into industry, పరిశ్రమల్లోనికి మనం వచ్చినప్పుడు it is worldwide competition. ప్రపంచవ్యాప్తమైన పోటీ ఇప్పుడు పరిశ్రమలలో ఉన్నది. If our product cannot face worldwide competition, మనం తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తి పోటీని ఎదుర్కొనలేకపోతే, then our manufacturing will cease. మన ఉత్పత్తి విధానం అనేది ఆగిపోతుంది. When manufacturing ceases, there is joblessness. వస్తువుల తయారీ ఆగిపోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఉండవు. And when there is joblessness, taxes, economy begins to go down. ఉద్యోగాలు లేనప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించడం ప్రారంభిస్తుంది. The whole country suffers. దేశమంతా కూడా నష్టపోతుంది. Where does it begin? ఎక్కడది ప్రారంభమవుతున్నది? It begins with lies and dishonesty. అబద్ధాలతో, మోసముతో అది ప్రారంభమవుతున్నది. You pack a product very nicely, చాలా అందంగా ఒక వస్తువు మీద నువ్వు అంత పూతలు పూస్తావు, and everybody buys it in other parts of the world, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ వస్తువుని కొంటారు, saying it is very inexpensive, it's made in India. భారతదేశంలో ఈ వస్తువు తయారు చేయబడింది, చాలా చౌకగా దొరుకుతున్నది.
It is a very good product. చాలా నాణ్యత ఉన్నది దీనికి. And after opening the package, ఆ యొక్క ప్యాకెట్ ని తెరిచిన తర్వాత they find it full of very poor material. నాణ్యత లేనటువంటి పదార్థములు అంతా కూడా దానిలో కనబడుతుంది. And it does not last. అది ఎక్కువ కాలం నిలవదు. So what do they say? కాబట్టి వారు ఏం చెప్తున్నారు? We will buy products from China. చైనాలో తయారు చేయబడిన వస్తువులను మేము కొంటాము. We won't buy any more products from India. ఇక భారతదేశ వస్తువులు ఇంకెంత మాత్రము కూడా కొనము. That means you have to shut down your company. దాని అర్థం ఏంటంటే నీ కంపెనీ నువ్వు మూసేసేసుకోవాలి. Nobody is going to buy your goods. నువ్వు తయారు చేసే వస్తువులు ఇంకెవరు కొనబడడం లేదు. Where did this declension begin? ఈ పతనం ఎక్కడ ప్రారంభమైనది? In a deceitful mind. మోసకరమైన మనస్సులో. Somebody thought, I can get more gain if I give a counterfeit product. ఒక నకిలీ వస్తువు నేను తయారు చేసినట్లయితే ఎక్కువ లాభాన్ని పొందొచ్చని ఒక వ్యక్తి తలంచాడు. So the product became bad. కాబట్టి ఆ తయారు చేయబడిన వస్తువు చెడిపోయినది. And the company collapsed. ఆ కంపెనీ పతనం అయిపోయినది. 2,000 people lost their jobs. 2,000 మందికి ఉద్యోగాలు పోయినవి. My dear friends, ప్రియ స్నేహితులారా, so I don't believe the prosperity of India will last very long. భారతదేశపు సౌభాగ్యం అనేది ఎక్కువ కాలం నిలిచి ఉంటుందని నేను నమ్మటం లేదు. Everybody is trying to buy Indian products and Chinese products today. కూడా ఈ దినమందు భారతీయ చైనా వస్తువులను కొనడానికి చూస్తా ఉన్నారు. It is amazing. అది ఎంతో ఆశ్చర్యకరము. You go into a shop in America. అమెరికాలోని ఒక అంగడిలోనికి మీరు వెళ్ళండి. And you find that so many products are made in China. అక్కడ ఉండేటువంటి వస్తువుల్లో ఎక్కువ భాగం చైనాలో తయారు చేయబడినటువంటివి. And also in India, Indonesia, other places. భారతదేశం, ఇండోనేషియా, ఇతర దేశాల్లో కూడా తయారు చేయబడినటువంటివి. So, కాబట్టి a deceitful thought ఒక మోసకరపు తలంపు brings down a whole nation. ఒక దేశం అంతటిని పతనానికి నడిపిస్తున్నది. One deceitful thought ఒక మోసపు ఆలోచన brings unemployment to so many. ఎంతో మందికి నిరుద్యోగాన్ని తెస్తున్నది. That is why the Bible says, అందువలనే బైబిల్ చెప్తున్నది, if you obey my word, నీవు నా మాటకు లోబడినట్లయితే you will be blessed. నీవు దీవించబడతావు. If you disobey my word, నీవు నా మాటకు లోబడకపోతే you will be cursed. నీవు శపించబడతావు. My dear friends, that is true in practical life. నిజ జీవితంలో అది సత్యమే ప్రియులారా. If you turn to Romans 6th chapter, రోమిలికి రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16th verse. 16వ వచనము. Know ye not to whom you yield yourselves servants to obey? లోబట్టుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో His servants you are to whom you obey. దేనికి మీరు లోబడుదురే దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. So, కాబట్టి whose servants are you? మీరు ఎవరికి దాసులై ఉన్నారు? The devil tells you, దయ్యం నీతో చెప్తాడు, sit before this television, ఈ టెలివిజన్ ఎదుట కూర్చో, and there are these half naked women before you. నీ ఎదుట సగం వస్త్రాలు ధరించినటువంటి స్త్రీలు ఉన్నారు. Your wife is sleeping, or your father and mother have gone to bed. నీ తల్లిదండ్రులేమో నిద్రపోతా ఉన్నారు. And you're getting pornographic sites in the computer. కంప్యూటర్లోనేమో నీ ఎదుట మురికి దృశ్యాలన్నీ కూడా కనబడుతున్నవి. Sit here. ఇక్కడ కూర్చో. You're obeying the flesh. నీవు శరీరానికి లోబడుతున్నావు. You're obeying that sinful impulse.
ఆ పాప సంబంధమైనటువంటి ఉద్రేకానికి నీవు లోబడుతున్నావు. Whose servant are you? అప్పుడు నువ్వు ఎవరికి దాసుడవు? Whose slave are you? నువ్వు ఎవరికి బానిసవు? You are a slave to the flesh. నువ్వు శరీరానికి బానిసవు. Now I hear of men who have families in one or two places, two or three places. ఒకటి, రెండు లేక మూడు స్థలాలలో కుటుంబాలు కలిగినటువంటి పురుషుల గురించి నేను వింటున్నాను. They take money from one and give to the other. ఒకరి వద్ద నుండి డబ్బు తీసుకొని ఇంకొకరికి ఇస్తా ఉంటారు. Unrighteous men. అవినీతి పరులైనటువంటి పురుషులు. There is nobody who even rebukes them. వారిని గద్దించే వాళ్ళు కూడా ఎవరు లేరండి. My dear friends, ప్రియ స్నేహితులారా, when you are a slave to sin, నీవు పాపానికి బానిసమైనప్పుడు there is no longer righteousness in you. ఇక నీలో ఎంత మాత్రం కూడా నీతి అనేది లేదు. You bring a curse to your children. నీ బిడ్డలకు నీవు శాపాన్ని తెస్తున్నావు. Now which father wants to bring a curse to his children? తన బిడ్డలకు ఏ తండ్రి శాపాన్ని తేవాలని ఆశిస్తాడు? I have 5 children. నాకు 5 పిల్లలు ఉన్నారు. I don't want to give any of my old qualities to my children. నా ప్రాచీన లక్షణాల్లో దేన్ని కూడా నా బిడ్డలకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. They are unchrist-like qualities of slavery to sinful impulses. పాప ఉద్రేకాలకి బానిసత్వాన్ని కల్పించేటటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైన గుణాలు అవి. I don't want to give those thoughts. ఆ తలంపులు నా బిడ్డలకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. I want to leave a blessing. నేను ఒక ఆశీర్వాదాన్ని విడిచి వెళ్ళాలని కోరుతున్నాను. Like Abraham. అబ్రహాము వలె. You know, God says, దేవుడు చెప్తున్నారు, I am the God of Abraham, of Isaac and of Jacob. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. So the blessing, the fruit should come from you to your children, to your children's children. కాబట్టి ఫలములు నీ నుండి నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు వెళ్ళాలి. What do we see normally? సహజంగా మనం ఏం చూస్తున్నాము? Mother is a woman with great temper. తల్లికేమో చాలా ఎక్కువ కోపము. The daughter is just like that. కూతురు కూడా అలాగే ఉంటున్నది. The father is an adulterous man. తండ్రి ఏమో వ్యభిచారి. And the son is just like that. కొడుకు కూడా అచ్చం అలాగే ఉంటున్నాడు. That same quality. అదే గుణ లక్షణం. Father and mother are always fighting. అమ్మా నాన్నలు ఎప్పుడు కూడా పోట్లాడుకుంటున్నారు. And that same fighting continues in the families of the children. పిల్లల కుటుంబాలలో కూడా అవే పోట్లాటలు కొనసాగుతూ ఉన్నవి. You can see it everywhere. ఎక్కడ చూసినది మీకు కనబడతానే ఉన్నది. Your fruit, నీ ఫలము, your nature, నీ స్వభావము, your sin, నీ పాపము, it comes upon you and your children. అది నీ మీదకు, నీ బిడ్డల మీదకు వస్తూ ఉన్నది. And which mother likes to do that? ఏ తల్లికి అలాగ చేయటం ఇష్టమండి? You like to leave some blessing to your children. నీ పిల్లలకు ఏదో ఒక ఆశీర్వాదాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టము. My dear friends, ప్రియ స్నేహితులారా, I can never calculate the blessing I received from my father and mother. మా అమ్మ నాన్నగారి దగ్గర నుంచి నేను పొందిన ఆశీర్వాదాన్ని ఎన్నడూ కూడా లెక్క పెట్టలేనండి, లెక్కించలేను. I can never evaluate that. దాన్ని ఎంత మాత్రం కూడా నేను అంచనా వేయలేను. Because ఎందుకంటే my father learned purity in the days of his youth. తన యవ్వన దినములలో మా నాన్నగారు పవిత్రతను నేర్చుకున్నారు. He was a very strong person. ఆయన చాలా physically. ఆయన శారీర దారుఢ్యత కలిగిన వారు. But కానీ he kept his body under. తన దేహమును ఆయన లోబర్చుకున్నారు. He made his body a servant of righteousness. ఆయన తన దేహమును నీతికి దాసునిగా చేశారు. Not a servant of sin. పాపానికి బానిసగా చేయలేదు. So the Bible says, కాబట్టి బైబిల్ చెప్తున్నది,
his servant you are, whom you obey. మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో దానికే లోబడుదురో దానికే మీరు దాసులు. 17th verse. 17వ వచనము. Romans 6:17. రోమ 6:17. But God be thanked. ఇందుకు దేవునికి స్తోత్రము. You were the servants of sin. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. But you have obeyed from the heart that form of doctrine which was given to you. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడితిరి. Being made free from sin, పాపము నుండి విమోచించబడి you became the servants of righteousness. నీతికి దాసులైతిరి. Suppose I could tell all of you, girls, boys, students, lecturers, teachers, mothers, fathers, అమ్మాయిలు all of అబ్బాయిలు ఉపాధ్యాయులు లెక్చరర్స్ తల్లులు తండ్రులు అందరితో నేను ఈ విధంగా చెప్పగలిగాను అనుకోండి. you were the servants of sin, మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి. but now you're the servants of righteousness. అయితే ఇప్పుడు మీరు నీతికి దాసులై ఉన్నారు. When you walk into your office, మీరు మీ ఆఫీసులోనికి వెళ్ళినప్పుడు or go into your teacher's room, మీ యొక్క ఉపాధ్యాయుల గదిలోనికి వెళ్ళినప్పుడు it is as though the servant of righteousness has walked in. నీతికి దాసుడు ఆ గదిలోనికి నడిచినట్లుగా ఉంటుంది అది. Now suppose all of you this morning, when this meeting is over, ఈ కూటం go అయిపోయిన to your places ఈ కూటం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మీరందరూ మీ స్థలాలకు వెళ్ళారనుకోండి. as servants of righteousness, నీతికి దాసులుగా మీరు వెళ్ళారనుకోండి. as servants of Christ. క్రీస్తు యొక్క దాసులుగా మీరు వెళ్ళారనుకోండి. Can you imagine the blessing? అప్పుడు ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో ఊహించగలరా? My dear friend, ప్రియ స్నేహితులారా, some people write to me. కొంతమంది నాకు రాస్తూ ఉంటారు. One man who is an AIDS patient said, ఒక ఎయిడ్స్ రోగి చెప్పారు, I was watching your preaching in television. టెలివిజన్లో మీ యొక్క ప్రసంగాన్ని వింటూ ఉంటిని. I suddenly felt that I am healed. అకస్మాత్తుగా నేను బాగుపడిపోయినట్లుగా నాకు తెలిసిపోయినది. So the next day, కాబట్టి మరుసటి దినమందు I went for my medical checkup. నా వైద్య పరీక్షకు నేను వెళ్ళాను. What was found? అక్కడ ఏమి కనుగొనబడినది? That my AIDS was gone. There was no sign of it. నా ఎయిడ్స్ వ్యాధి అనేది మటుమాయమైపోయినది. ఆ లక్షణం ఏమీ లేదు. Now would you say I healed that man? అలా ఆ వ్యక్తిని నేను స్వస్థపరిచానని మీరు చేయమని చెప్తారా? No. Don't make that mistake. లేదు లేదు, ఆ పొరపాటు చేయకండి. He sent his word and healed them. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. You see, these are fruit ఇవి ఫలములండి, that come out of you. మీలో నుండి బయటికి వచ్చే ఫలములు. And if you all go as servants of righteousness, మీరందరూ నీతికి దాసులుగా వెళ్ళినట్లయితే, my dear friends, ప్రియ స్నేహితులారా, this city will be a different place. ఈ పట్టణం పూర్తిగా వ్యత్యాసమైన స్థలముగా మారుతుంది. Families will be different. కుటుంబాలు వ్యత్యాసమైపోతాయి. Why? ఎందుకని? You were once the servants of sin, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులుగా ఉంటిరి, but now you're the servants of righteousness. అయితే ఇప్పుడు నీతికి మీరు దాసులైనారు. When you obey the word of the Lord Jesus, ప్రభువైన యేసు యొక్క మాటకు మీరు లోబడినప్పుడు there comes a power into you. మీ జీవితంలోనికి శక్తి వస్తుంది. What is that power? ఏమిటా శక్తి? It is the power that brought again from the dead the Lord Jesus. Resurrection power. మృతుల్లో నుండి యేసును లేపినటువంటి పునరుద్ధానపు శక్తే అది. There is no power, no atomic power or any power equal to this power. ఈ పునరుద్ధాన శక్తితో సమానమైనటువంటి అణుశక్తి గాని మరి ఏ శక్తి కూడా లేదు. It changes base nature into gold. చెడిపోయిన స్వభావాన్ని బంగారముగా మారుస్తుంది అది. You know, chemistry is
and the experimentation of trying to change base metals into gold. హీనమైనటువంటి లోహాన్ని బంగారముగా మార్చడానికి రసాయనిక శాస్త్రం అనేది ప్రయోగములు చేస్తూ ఉన్నది. Now when you come to the cross of Christ, మీరు క్రీస్తు శిలువ చెంతకు వచ్చినప్పుడు and say, చెప్పినప్పుడు, Lord, ప్రభువా, how long am I going to be a servant of sin? ప్రభువా, నేను ఇంకెంత కాలం పాపమునకు దాసుడుగా ఉండాలి? Where the devil asks me to look, I look. దయ్యం నన్ను ఎక్కడ చూడమంటే అక్కడ చూస్తున్నాను. Where the devil pushes me, I go into that place of sin. దయ్యం నన్ను ఎక్కడ నెట్టివేస్తే ఆ పాప స్థలంలోనికి వెళ్ళుచున్నాను. And all these motions in my body and my emotions are controlled by my base nature. నా శరీరంలో ఉండేటువంటి పాప ఉద్రేకాలు భావాలన్నీ కూడా ఈ చెడిపోయిన స్వభావం చేత అదుపు చేయబడుచున్నవి. How long will I live like this? ఇలాగ నేను ఇంకెంత కాలం జీవించాలి? And I give my nature to my children. నేనేమో నా బిడ్డలకు నా స్వభావాన్ని ఇస్తున్నాను. If there is some good thing I can give my children, నా బిడ్డలకు ఇవ్వడానికి నాలో ఏదైనా మంచిది ఉన్నట్లయితే, I certainly want to give something good to my children. తప్పనిసరిగా నా బిడ్డలకు నాకు మంచిది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. But must I give only my base nature? నా చెడిపోయిన స్వభావాన్ని మాత్రమే నేను నా బిడ్డలకు ఇవ్వాలా? Can't I give the gold of a new nature? నూతన స్వభావం అనేటువంటి బంగారం నా బిడ్డలకు నేను ఇవ్వకూడదా? Christ-like nature? క్రీస్తుని పోలిన స్వభావాన్ని. Why can't I be a servant of righteousness? ఎందుకు నేను నీతికి దాసునిగా ఉండకూడదు? My dear friends, ప్రియ స్నేహితులారా, if you trace the fruit of your life, నీ జీవిత ఫలములను నీవు చూచినట్లయితే what will you find? నీకేం కనబడుతుంది? So many people have eaten that cursed fruit that came from you. నీలో నుండి వచ్చినటువంటి ఆ శాపగ్రస్త ఫలములను ఎంతో మంది తిన్నారు. One man said to me, ఒక వ్యక్తి నాతో one చెప్పారు, officer, ఒక ఆఫీసర్ గారు నాతో చెప్పారు. he said, ఆయన చెప్పారు, my friend came and told, this man came and told me, ఈ వ్యక్తి వచ్చి నాతో చెప్పారు, oh, I have a great enmity against that fellow. ఆ వ్యక్తికి విరోధంగా నాలో ఎంతో శత్రుత్వం ఉన్నది. I cannot bear నేను that fellow. అతన్ని చూసి నేను సహించలేను. So I said to him, కాబట్టి నేను అతనితో చెప్పాను, why don't you take a gun and shoot him? ఎందుకు నువ్వు ఒక తుపాకీ తీసుకొని పేల్చివేయకూడదు? This is a government officer. ఈయన ప్రభుత్వ అధికారి. And it spoke those evil words. ఆ చెడ్డ మాటలను ఆయన మాట్లాడారు. And what did that man do? ఆయన ఏం చేశారు? He took a gun ఒక తుపాకీ తీసుకున్నారు and shot that man. ఆయన్ని కాల్ చేశారు. My dear friends, ప్రియ స్నేహితులారా, one thought, ఒక్క తలంపు, a foolish thought, ఒక బుద్ధిహీనపు తలంపు, a wicked thought, ఒక దుష్ట తలంపు, it brought death to a family, ఒక కుటుంబానికి మరణాన్ని తెచ్చింది. made some children orphans. కొంతమంది పిల్లలను అనాథలుగా చేసినది. Oh, my friends, ప్రియ స్నేహితులారా, we are told again in the 6th chapter of Romans, రోమపత్రిక 6వ అధ్యాయంలో 19th verse, 19వ వచనము, for as you have yielded your members servants to uncleanness, మీ అవయములను అపవిత్రతకు దాసులుగా ఎలాగ అప్పగించితిరో, and to iniquity and iniquity, అక్రమమునకును మరలా అక్రమమునకును ఎలాగ దాసులుగా అప్పగించితిరో, even so now yield your members servants to righteousness unto holiness. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. Look at this. దీనిని చూడండి. You gave your body, you gave your members, you gave your mind నీ మనసును శరీర అవయవములను నీవు ఇచ్చావు. from iniquity to iniquity. అపవిత్రత నుండి అక్రమానికి. My, what a machine we have got here. మనకి ఇక్కడ ఎలాంటి యంత్రం ఉన్నది? A machine which produces
so much negative thought. ఎన్నో వ్యతిరేక తలంపులను సిద్ధం చేసేటువంటి యంత్రము. In other words, మరో విధంగా చెప్పాలంటే you're radiating evil. నీవు చెడుగుని ప్రతిఫలింపు చేస్తూ ఉన్నావు. Everybody is afraid of nuclear or radio activity. అణుధార్మిక శక్తిని బట్టి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. And we do not even know the long-term effects of the radiation that comes from a computer. ఒక కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి వికరణము యొక్క దీర్ఘకాల ఫలితాలు ఏంటో ఇంకా మనకు తెలియదు. One young man wrote to me, ఒక యువకుడు నాకు రాశారు, a computer engineer. ఒక కంప్యూటర్ ఇంజనీర్ గారు, Oh, I have brain tumor. నాకు బ్రెయిన్ లో మెదడులో గడ్డ వచ్చినది. And they want to open my skull to do surgery. ఆపరేషన్ చేయడానికి నా బుర్రను పగలగొట్టి తీస్తామన్నారు. This was in America. ఇది అమెరికాలో జరిగినది. Well, we prayed for that young man. ఆ యువకుని కొరకు మేము ప్రార్థించాము. He was once a Hindu. అతడు ఒకప్పుడు హైందవుడు. And he was completely healed. అతడు పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. But కానీ he had suffered from the radiation. ఈ ధార్మిక శక్తి వలన ఆయన ఎంతగానో బాధపడి నష్టపోయినాడు. Today, ఇవాళ there are so many people who do not know what the long-term effects of radiation is going to be. ఈ ధార్మిక శక్తి వలన దీర్ఘకాల ఫలాలు ఎలా ఉండబోతున్నావో చాలా మందికి ఇంకా తెలియదు. What they are going to suffer in future. భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి కీడు జరగబోతూ ఉన్నదో. However, ఏదేమైనప్పటికీ you know, some of these people sit 12-15 hours before a computer. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది కంప్యూటర్ ఎదుట 12-15 గంటలు కూర్చొని ఉంటున్నారు. And they think, oh, we are getting a lot of money. చాలా డబ్బు మనకు వస్తుంది కదా అని తలస్తూ ఉన్నారు. However, ఏదేమైనప్పటికీ you have got a machine here ఇక్కడ నీకు ఒక యంత్రం ఉన్నది, which is radiating evil. దుష్టత్వాన్ని అది ప్రచురం చేస్తూ ఉన్నది, ప్రతిఫలింపిస్తున్నది. From iniquity to iniquity. అతిక్రమం నుండి అక్రమమునకు నడిపిస్తున్నది. So God says, కాబట్టి దేవుడు చెప్తున్నాడు, even as you yielded your body, your members as servants, slaves to sin, పాపమునకు మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో, now yield yourself as a servant of righteousness. మీ అవయములను ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించుడి. That holiness may come out of your life. మీలో పరిశుద్ధత కలుగుటకై. My dear friends, ప్రియ స్నేహితులారా, you don't know the peace and the quiet and the harmony which holiness brings. పరిశుద్ధత తీసుకొచ్చేటటువంటి సమాధానము, సఖ్యత అనేటటువంటివి మీకు తెలియవు. When you trust each other. మీరు ఒకరినొకరు నమ్ముకుంటున్నప్పుడు. See, I have been a traveler for many years. అనేక సంవత్సరాలుగా నేను ప్రయాణం చేసేవానిగా ఉన్నాను. Before my marriage, నా వివాహానికి ముందు I was already preaching in many countries. అప్పటికే అనేక దేశాల్లో బోధిస్తూ ఉన్నాను. And I would leave my home for 5 months, 4 months, 3 months. ఇల్లు విడిచి 3 లేక 4-5 నెలల వరకు అలాగే సేవలో ఉండేవాడిని. My wife would not even have a telephone at that time. ఆ సమయంలో నా భార్యకు ఒక టెలిఫోన్ కూడా లేదు. So she would not even know where I was. నేను ఎక్కడ ఉంటానో కూడా అది కూడా ఆవిడకి తెలిసేది కాదు. But కానీ never a thought of suspicion. ఎన్నడూ కూడా ఒక అనుమానపు తలంపు రాలేదు. My husband is far away. నా భర్త ఎంతో చాలా దూరంగా ఉన్నారు. How is he living? ఆయన ఎలాగ జీవిస్తా ఉన్నారు? Or I have left my family for such a long time. నేను నా కుటుంబాన్ని విడిచి చాలా కాలమైంది. How are they living? వారు ఏ విధంగా జీవిస్తా ఉన్నారు? Are they going down to any evil? ఏదైనా చెడుకు చేయడానికి వాళ్ళు దిగజారుతున్నారా? No fear. ఎలాంటి భయం లేదు. Why? ఎందుకని? The Lord Jesus gives us to be servants who bring forth holiness.
పరిశుద్ధత అనే ఫలము కలుగుటకై నీతికి మనల్ని దాసులుగా ప్రభువైనటువంటి యేసు చేస్తున్నారు కాబట్టి. So there is peace. కాబట్టి అక్కడ సమాధానం ఉన్నది. No fighting. అక్కడ పోట్లాట లేదు. Where there is no fighting, ఎక్కడ పోట్లాట ఉండదో there is health. అక్కడ ఆరోగ్యం ఉంటది. The Lord Jesus is there. ప్రభువైన యేసు అక్కడ ఉంటారు. Now I do not know how many of your families are restless, troubled. మీ కుటుంబాలలో ఎన్ని విశ్రాంతి లేకుండా అస్థిరతను కలిగి ఉంటున్నాయో నాకు తెలియదు. The spirit of suspicion అనుమానపు ఆత్మ comes from an evil heart. దుష్ట హృదయంలో నుండి వస్తున్నది. When you yourself are an adulterer, నీ మట్టుకు నీవు వ్యభిచారిగా ఉన్నప్పుడు you will not trust your wife. నీవు నీ భార్యను నమ్మలేవు. Why? ఎందుకని? There is sin in you. నీ హృదయంలో పాపము. You are a servant, slave of sin. నీవు పాపానికి దాసుడు కాబట్టి. And you begin to think your wife also is a bad woman, so on and so forth. కాబట్టి నీ వల్ల నీ భార్య కూడా చెడిపోయింది, చెడ్డదని తలస్తూ ఉంటావు. And a bad woman ఒక చెడ్డ స్త్రీ begins to say the same about her husband. తన భర్తను గురించి కూడా ఇలాగే చెప్తా ఉంటది. Oh, he has gone on camp. ఆయన క్యాంపుకి వెళ్ళారు. He won't come back for 2 months. 2 నెలల వరకు తిరిగి ఇంటికి రారు. I don't know how he is living. ఆయన ఎలాగ జీవిస్తున్నాడో నాకు తెలియదు. Yes, as a young man, ఒక యువకునిగా I had to face so many temptations. ఎన్నో శోధనలు ఎదుర్కొనవలసి ఉండెను. One day when I arrived late in the night ఒక దినమందు నేను రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు in Malaysia, మలేషియాలో the room boy asked me అక్కడ ఉన్నటువంటి రూము కుర్రవాడు అడిగాడు in the hotel, ఆ హోటల్లో, what do you want to drink? మీరు ఏం త్రాగాలని ఆశిస్తున్నారండి? You know, do you want Coke or do you want something else? కోకోకోలా ఇంకేదైనా మీకు పానీయం కావాలా? Do you want a girl? మీకేమైనా అమ్మాయి కావాలండి? I said to that young man, ఆ యువకునితో నేను చెప్పాను, be careful. జాగ్రత్త సుమా. Don't tempt travelers. ప్రయాణికులను నీవు శోధించవద్దు. I have been a traveler all my life. నా జీవిత కాలం అంతా నేను ప్రయాణికుడను. All right. సరే, In the middle of the night, sometimes some wicked woman knocks on your door. మధ్యరాత్రి వేళలో ఏదో ఒక దుష్ట స్త్రీ వచ్చి నీ తలుపును తడుతూ ఉంటుంది. Are you a servant of righteousness? నీవు నీతికి దాసునివేనా? Are you a servant of the flesh? శరీరానికి నీవు దాసునివా? What is the fruit? ఏమిటి నీ జీవిత ఫలము? You shall know them by their fruit. వారి ఫలమును బట్టి మీరు వారెవరో గుర్తిస్తారు. My dear friends, ప్రియ స్నేహితులారా, don't have false religion, తప్పుడు భక్తి మతం మీకు ఉండొద్దండి. false Christianity. నకిలీ క్రైస్తవము, Oh, it is terrible, it is terrible. అది ఎంతో భయంకరము. Today some people say, I want to be a preacher. ఏదైనా మంది కొంతమంది నేను బోధకుడిగా ఉండాలని కోరుతా ఉన్నారు. I want to be a preacher. నేను ఒక బోధకుడిగా ఉండాలి. What is the first thing that a preacher needs? ఒక బోధకునికి ఉండవలసిన మొదటి విషయం ఏమిటి? He must be holy. అతడు పరిశుద్ధుడై ఉండాలి. He must bring forth fruit unto holiness. అతడు పరిశుద్ధతను కలిగించే ఫలములను ఫలించాలి. That is true of every person who calls on Jesus' name. యేసు నామములో మొరపెట్టే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాగ ఉండాలి. If there is not holiness in your life, నీ జీవితంలో పరిశుద్ధత లేని పక్షంలో you have no power in prayer, you have no way. నీకు ప్రార్థనలో శక్తి లేదు, ఇక నీ జీవితానికి సరైన విధానం లేదు. What are you going to teach? నీవేం బోధించబోతున్నావు? I tell some people, నేను కొంతమందితో చెప్తుంటాను, what are you going to teach from the platform? వేదిక మీద నుంచి నువ్వేం బోధించబోతున్నావు? You have made your children the children of the world. నీవు నీ పిల్లలను లోకస్తులుగా చేశావు. What are you going to teach others? ఇతరులకు నువ్వేం నేర్పించబోతున్నావు? My dear friends, ప్రియ స్నేహితులారా, we are living in times when we must expect the Lord Jesus at any moment. ఏ క్షణంలో నేను సరే ప్రభువైనటువంటి యేసు తిరిగి వస్తాడనేటువంటి ఆ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. Little innocent children are weeping చిన్న అమాయకమైనటువంటి బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. because ఎందుకంటే their families are broken, they don't understand. వారి తల్లిదండ్రులు విడిపోయారు కాబట్టి పిల్లలకు అది అర్థం కావడం లేదు. Where is mother? అమ్మ ఎక్కడున్నారు? Where is daddy? నాన్నగారు ఎక్కడున్నారు?
What does a little child understand? ఆ చిన్న బిడ్డకి ఏం అర్థం అవుతుందండి? That they went to the divorce court and they were divorced. వారు విడాకుల కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్నారు అంటే. So, how long can a loving God bear this scenario? ఇలాంటి విషయాన్ని ప్రేమగలటువంటి దేవుడు ఎంత కాలం చూచి సహించగలడు? He cannot bear this. దీనిని ఆయన చూచి సహించలేరు. Even I find it very hard to bear this. దీనిని సహించడం నాకు కూడా ఎంతో కష్టమే. The sorrows in the hearts of children. బిడ్డల హృదయాల్లో ఉండేటువంటి దుఃఖాలు. The tears in families. కుటుంబాల్లో ఉన్న కన్నీరు. Fruit unto uncleanness. అపవిత్రత వలన కలిగే ఫలములు. My dear friends, ప్రియ స్నేహితులారా, at such a time, అలాంటి సమయంలో you can be a person who changes the world around you. నీ చుట్టూన్న లోకాన్ని మార్చే వ్యక్తిగా నీ ఉండగలవు. That is what should come out of these meetings. ఈ కూటాల్లో నుండి అలాంటి ఫలాలు రావాలి. Otherwise, లేని పక్షంలో such meetings are perfectly worthless. ఆ కూటాలు ఎందుకు పనికిరానటువంటి కూటాలే. Preachers like me are perfectly worthless. నా వంటి బోధకులు ఎందుకు పనికిరానటువంటి బోధకులే. Why should we stand on this platform? ఎందుకు మేము ఈ వేదిక మీద నిలవబడాలి? If we cannot make people servants of righteousness. ప్రజలను నీతికి మేము దాసులుగా చేయని పక్షంలో I don't want to be a donga bodhakudu. నేను ఒక దొంగ బోధకుడుగా ఉండడం నాకు ఇష్టం లేదు. I don't want you to be a donga Christian. మీరు దొంగ క్రైస్తవులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. Fruit unto holiness. పరిశుద్ధతను కలిగించే ఫలములు. Christ-like life. క్రీస్తుని పోలిన జీవితము. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.